యోగి ఒక ఫారెస్ట్ ఆఫీసర్. అతనికి పోస్టింగ్ తమిళనాడులో ఉన్న నేలకొండ అడవుల్లో జరుగుతుంది. అదే అడవుల్లో ఎర్రచందనం చెట్లు చాలా ఉంటాయి. నేను ఉన్నంత వరకు ఎవరు కూడా ఎర్రచందనం చెట్లను దొంగిలించే అవకాశమే ఉండదు. అవును సార్, కానీ వరదరాజన్ ప్రతిసారి ఏదో ఒక దారి వెతుకుతూనే ఉన్నాడు. ఎర్రచందనం చెట్లను దొంగిలిస్తూనే ఉన్నాడు సార్. ఇప్పుడు నేను వచ్చేశాను కదా, ఇక అతను ఈ అడవిలో నుండి ఒక్క ఎర్రచందనం చెట్టును కూడా దొంగిలించడం కుదరదు. ఇక మీదట నేను స్వయంగా డే అండ్ నైట్ పెట్రోలింగ్ చేస్తాను. అదీ కాకుండా చెక్ పోస్ట్లో ఏ ఆఫీసర్ డ్యూటీలో ఉందో ముఖేష్, అతను కూడా చాలా నిజాయితీపరుడు. అలాగే సార్. పద, చెక్ పోస్ట్ దగ్గరికి వెళదాం. కానిస్టేబుల్ ఫారెస్ట్ ఆఫీసర్ యోగిని చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకువెళ్తాడు. హలో సార్, గుడ్ మార్నింగ్. మీ గురించి చాలా విన్నాను సార్. మొదటిసారి కలుస్తున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా నీ గురించి చాలా విన్నాను. థ్యాంక్ యూ సార్. మనం సర్చింగ్ పనులు ఇంకా పెంచాలి. ఎందుకంటే ఎర్రచందనం తస్కరీ ఇంకా జరుగుతుంది. ఇలాగే జరుగుతూ ఉందంటే ఇక ఎర్రచందనం చెట్లను చూడడం కూడా కష్టమైపోతుంది ముఖేష్. సార్, వీటన్నిటి వెనక వరదరాజు ఉన్నాడని నాకు తెలుసు సార్. అయితే నువ్వు అతన్ని ఎందుకు ఏమీ చేయడం లేదు? సార్, ఇతను ఇదే అడవిలో పుట్టి పెరిగాడు సార్. అడవిలో అణువణువు తెలుసు. ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినా అతను కనిపించకుండా మాయమైపోతాడు. కనీసం మనం ఎర్రచందనాన్ని ఈ చెక్ పోస్ట్ నుండి దాటి వెళ్ళనీయకుండా అయితే అడ్డుకోగలం కదా. అవును సార్, నేను సెక్యూరిటీ కోసం అడిగాను సార్. వచ్చే వారం నుండి ఇక్కడ మరో 2 కానిస్టేబుల్ కూర్చుంటారు సార్. ఎర్రచందనం దొంగతనం ఇంకా ఆగిపోతుందని అనుకుంటున్నాను సార్. మనం కలిసి పనిచేస్తే తప్పకుండా ఆగిపోతుంది. ఆ రోజు నుండి ఫారెస్ట్ ఆఫీసర్ స్వయంగా డ్యూటీ టైంలో అడవుల్లో చెక్ పోస్ట్ దగ్గర పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. రాత్రి వేళల్లో కూడా వెళ్లేవారు. ఇక్కడ అడవిలో తిష్ట వేసుకుని కూర్చున్న వరదరాజుకి యోగి గురించి వివరాలు తెలుస్తాయి. అన్నా, ఆ యోగి అడవిలో రాత్రి పగలు పెట్రోలింగ్ చేస్తున్నాడన్నా. ఇప్పుడు మనం ఎర్రచందనం ఎట్లా కొడతాం? ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది సామే. వరదరాజన్ స్వామి చెవులో ఏదో రహస్యం చెప్తాడు. తర్వాత రాత్రి వేళ చీకట్లో స్వామి ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తను ఎవరి కోసమో ఎదురు చూస్తాడు. కాసేపటి తర్వాత అక్కడికి గార్డ్ వస్తాడు. ఇదిగో సారు, అన్న నీ కోసం మిఠాయిలు పంపించినాడు. దానికి బదులుగా నువ్వు మాకు సరైన సమయానికి సమాచారాన్ని అందిస్తూ ఉండు. నీకు వారం వారం మిఠాయిలు అందుతూనే ఉంటాయి సారు. అన్నకి ధన్యవాదాలు చెప్పండి. అలాగే సారు. స్వామి సంతోషంగా అడ్డాకి తిరిగి వెళ్తాడు. వెళ్లి వరదరాజన్ కి మొత్తం చెప్తాడు. ఇప్పుడు ఆ ఫారెస్ట్ ఆఫీసరు మనల్ని ఏం చేస్తాడో నేను చూస్తానురా. అవునన్నా. ఆ రోజు రాత్రి నుండి వరదరాజన్ అలాగే అతని మనుషులు ఎర్రచందనం చెట్లను నరకడం మొదలు పెడతారు. ఇక్కడ కానిస్టేబుల్ వరదరాజన్ కి మెసేజ్ చేసి ఫారెస్ట్ ఆఫీసర్ లొకేషన్ ని చెప్తూ ఉంటాడు. ఫారెస్ట్ ఆఫీసర్ దక్షిణ దిక్కున వెళ్తూ ఉన్నప్పుడు వరదరాజన్ మనుషులు ఉత్తర దిక్కున చెట్లను నరుకుతూ ఉండేవాళ్లు. అలాగే ఒకవేళ యోగి ఉత్తర దిక్కున వెళ్తున్నాడు అంటే ఆ సమయంలో దక్షిణ దిక్కున చెట్లు నరికేవారు. ఆ విధంగా ఎన్నో రోజులు గడిచిపోతాయి. అలా ఒకరోజు ఉత్తర దిక్కున ఎర్రచందనం చెట్లను నరికి వరదరాజన్ మనుషులు అప్పుడే వెళ్తారు. యోగి అక్కడికి చేరుకున్నాక అతని దృష్టి తాజాగా నరికిన చెట్టు మీద పడుతుంది. ఈ చెట్టుని ఇవాళే నరికినట్టు ఉన్నారు. నేను ఇందాకటి నుండి ఇక్కడే కదా తిరుగుతున్నాను. మరి నాకు తెలియకుండా ఈ ఎర్రచందనం చెట్టుని ఎవరైనా ఎలా నరకగలరు? ఏదో గందరగోళం ఉంది. యోగి ఏమీ మాట్లాడకుండా జీప్లో కూర్చుని దక్షిణ దిక్కువైపు ప్రయాణిస్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా అతనికి తాజాగా నరికిన ఎర్రచందనం చెట్లు కనిపిస్తాయి. దీనిని కూడా ఇవాళే నరికారు అంటే ఇప్పుడు కూడా వరదరాజన్ ఎర్రచందనం చెట్లను దొంగిలిస్తున్నాడు. నేను ఇదంతా వెంటనే అరికట్టాలి. బండిని చెక్ పోస్టుకు పోనివు. యోగి జీప్లో కూర్చుంటాడు. అప్పుడు గార్డ్ బండిని చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఏమైంది సార్, మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఎందుకు? నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి. అలాగే సార్, రండి లోపల కూర్చొని మాట్లాడతాం. చెక్ పోస్ట్ దగ్గరున్న చిన్న గదిలో ఫారెస్ట్ ఆఫీసర్ యోగి, ఇన్స్పెక్టర్ ముఖేష్ మాట్లాడుకుంటారు. చెప్పండి సార్, ఇక్కడ మన ఇద్దరు మాటలు ఎవరు వినలేరు. ముఖేష్, ఇప్పుడు కూడా అడవిలో ఎర్రచందనం చెట్లను నరుకుతున్నారు. ఇటువైపు ఏదైనా పెద్ద బండి వెళ్ళిందా? లేదు సార్, ఇంతవరకు లేదు. కానీ రేపైతే ట్రక్కులు వస్తాయి సార్, అడవిలో రోడ్డు వేయడానికి ఇసుక తీసుకుని. అయితే ఖచ్చితంగా ఎర్రచందనం అందులోనే వెళ్తుంది. రేపు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్రక్కుని చెక్ పోస్ట్ దాటి వెళ్ళనివ్వను సార్. నేను కూడా ఆ వరదరాజుని పట్టుకుంటాను. అలాగే సార్.
ఇక్కడ అడవిలో వరదరాజన్ తన అడ్డాలో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. రేపు వచ్చే ఇసుక ట్రక్కులో ఎర్రచందనాన్ని పూర్తిగా నింపేసి బయటికి తీసుకెళ్ళాలి కదన్నా. లేదురా, ఈ పాటికి ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి మొత్తం అంతా తెలిసిపోయి ఉంటుంది. రేపు అతను చెక్ పోస్ట్లో మనందరి కోసం ఎదురు చూస్తూ ఉంటారా. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎర్రచందనాన్ని అడవి నుంచి బయటికి ఎలా తీసుకెళ్లాలన్నా? వరదరాజన్ తన పన్నాగాలని పన్నుతుంటాడు. మరుసటి రోజు ఉదయం ఇసుక ట్రక్కు అడవిలోకి వస్తుంది. ఇన్స్పెక్టర్ ముఖేష్ ఫారెస్ట్ ఆఫీసర్ యోగికి ఫోన్ చేసి ఆ విషయం చెప్తాడు. సార్, ట్రక్ వచ్చేసింది, మీరు కూడా వచ్చేయండి. ఓకే. ఆ ట్రక్ కన్స్ట్రక్షన్ సైట్ కి చేరుకుంటుంది. అక్కడ ట్రక్ ఇసుక మొత్తాన్ని అన్లోడ్ చేస్తుంది. ఆ తర్వాత వరదరాజన్ అలాగే అతని మనుషులు అందులో ఒక ఎర్ర చందనం మొక్కని లోడ్ చేస్తారు. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ అలాగే గార్డ్ జీప్ లో బయలుదేరతారు. కానీ వాళ్ళకి దారిలో కొన్ని పడిపోయిన చెట్లు కనిపిస్తాయి. సార్, చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది సార్. ఇదంతా ఆ వరదరాజనే చేసుంటాడు. త్వరగా పద, ఇవాళ వాడిని పట్టుకోవాల్సిందే. వరదరాజన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఫారెస్ట్ ఆఫీసర్ యోగి అక్కడికి చేరుకునేసరికి ట్రక్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చెక్ పోస్ట్ దగ్గరకు పోనివ్వు. యోగి ఇన్స్పెక్టర్ ముఖేష్ కి కాల్ చేస్తాడు. ముఖేష్, వాళ్ళు బయలుదేరారు. ఇక నువ్వే వాళ్ళని ఆపాలి. అలాగే సార్. ఇన్స్పెక్టర్ ముఖేష్ తన మనుషులతో పాటు చెక్ పోస్ట్ దగ్గర సిద్ధంగా ఉంటాడు. ట్రక్కు నెమ్మదిగా చెక్ పోస్ట్ దగ్గరికి చేరుకుంటుంది. చెక్ పోస్ట్ దగ్గర ముఖేష్ ఇంకా మిగతా పోలీసులు తుపాకీలతో సిద్ధంగా ఉంటారు. డ్రైవర్ పోలీసులను చూసి బండిని వెంటనే ఆపేస్తాడు. అంతలో వెనక నుంచి ఫారెస్ట్ ఆఫీసర్ జీప్ ని తీసుకొచ్చి ఆపుతాడు. ట్రక్కుని అన్ని వైపుల నుంచి చుట్టుముడతారు. కానిస్టేబుల్, చెక్ చేయి, ట్రక్ లోపల ఏముందో. కానిస్టేబుల్ ట్రక్ లోపలికి ఎక్కుతాడు. సార్, ఇక్కడ ఎర్రచందనం అయితే ఉంది సార్, కానీ ఒక్కడే ఉంది. ఏంటి? ఇన్స్పెక్టర్ కూడా ట్రక్కులోకి ఎక్కి చూస్తాడు. అక్కడ వాళ్ళకి ఒక్కటే ఎర్రచందనం మొక్క కనిపిస్తుంది. సార్, మీరు ఇలా రండి. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ యోగి కూడా ట్రక్కులోకి ఎక్కుతారు. అతను కూడా అదంతా చూసి ఆశ్చర్యపోతారు. ఆ వరదరాజన్ ఈసారి కూడా మనల్ని మళ్లీ మోసం చేశాడు. ఇక ఇక్కడ వరదరాజన్ తన మనుషులందరితో కలిసి అంతవరకు వాళ్లు నరికిన ఎర్రచందనం మొక్కలను నదిలో పడవలో పెట్టుకొని అడవిలో నుంచి దాటించేస్తాడు. నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎర్రచందనం నాకు మాత్రమే సొంతం. అనంతపూర్ గ్రామంలో నరేంద్ర అని ఒక వ్యక్తి ఉన్నాడు. నరేంద్రకి ఆ గ్రామంలో ఒక దాబా ఉంది. నరేంద్ర నిజాయితీగా అతని దాబా నడిపేవాడు. ఇంకా మిగిలిన భోజనం ఏమైనా ఉంటే చుట్టుపక్కల ఉన్న కుక్కలకు తినిపించేవాడు. ఒకరోజు అతని దాబా బయటికి ఒక కోతి వచ్చింది. అరే, నీకు కూడా రోటీ కావాలా? రా 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 రా, తిను. నరేంద్ర ఆ రోటీ కింద పెడతాడు. ఇంకా ఆ కోతి టక్కున ఆ రోటీ తీసుకుంటుంది. అరే వా! నరేంద్ర ఇంకా కొన్ని రోటీలు కింద పెడతాడు. కోతి వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది రోజు సాయంత్రం నరేంద్ర దాబా దగ్గరికి వచ్చేది. నరేంద్ర రోజు దానికి మిగిలిన రోటీలు తినిపిస్తూ ఉండేవాడు. మీరు ఆ కోతికి చెడ్డ అలవాటు నేర్పించారు సార్. రోజు ఈ టయానికి ఇక్కడికి వచ్చేది నిలబడుతుంది. ఇంకా మీరు దానికి మంచి రొట్టెలు కూడా తినిపిస్తున్నారు. అరే అశోక్, ఏమీ పర్వాలేదు. నీకు నాకు కుటుంబం ఉన్నట్లుగానే ఆ కోతికి కూడా కుటుంబం ఉంది. అందుకే అది రోటీ తీసుకుని వెళ్తుంది. అరే, అది మీకెలా తెలిసింది సార్? ఒకవేళ అది ఒంటరిది అయితే మొత్తం ఇక్కడే తినేసేది. దానికి కుటుంబం ఉంది కాబట్టే ఇక్కడి నుంచి రోజు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా అది ముందు పిల్లలకి తినిపించాకే అది కూడా తింటుంది. అందుకే నేను రోజు కూడా దానికి రోటీ వేస్తున్నాను. ఉండొచ్చు. ఇంకా వెళ్ళు, దానికి రోటీ ఇవ్వు. కావాలంటే ఇంకో 2 ఇవ్వు. దానితో మనకొచ్చే నష్టమేమీ లేదులే. అశోక్ ఆ కోతి ముందు 2 రోటీలు పెడతాడు. ఇంకా అది ఆ రోటీలు తీసుకుని వెళ్ళిపోతుంది. రోజూ అలానే గడిచేది. ఇంకా కోతి తన పిల్లలతో కలిసి రోటీ తీసుకోవడానికి వచ్చేది. ఇప్పుడు నరేంద్ర వాటికి ఎక్కువ రోటీలు ఇచ్చేవాడు. నరేంద్ర దావా కూడా ఇప్పుడు బాగా నడవసాగింది. అందుకే అతను ఇంకొక అబ్బాయిని పనికి పెట్టుకున్నాడు, మాణిక్.
అశోక్ వంట పని చేసేవాడు. ఇంకా మాణిక్ ఆ భోజనాన్ని కస్టమర్లకి సర్వ్ చేసేవాడు. అంతా బాగా నడుస్తూ ఉంటుంది. ఇంకా ఒకరోజు నరేంద్రకి యాక్సిడెంట్ అవుతుంది. నరేంద్రకి హాస్పిటల్లో వైద్యం చేయించారు. అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ అతని కాలు పని చేయకుండా అవుతుంది. ఇప్పుడు అతను కుంటివాడవుతాడు. నరేంద్ర భార్య సుధా ఏడ్చి ఏడ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. తెలీదు భగవంతుడికి మా మీద ఎందుకు ఇంత పగో, మాకెందుకు ఆయన ఇంత అన్యాయం చేశాడు. అయ్యో సుధా, భగవంతుడికి ధన్యవాదాలు చెప్పు. నేనింకా ప్రాణాలతో ఉన్నా. కానీ మీరు జీవితం ఎలా గడుపుతారు చెప్పండి. భగవంతుడు ఎలా అనుకుంటే నేను కూడా అలానే బ్రతుకుతాను. నరేంద్ర ప్రతి విషయంలో మంచిని వెతుకుతూ ఉంటాడు. అతనికి యాక్సిడెంట్ అయ్యి అతను కుంటివాడైనా సరే అతను ప్రాణాలతో ఉన్నందుకు అతను ఆనందంగా ఉంటాడు. నరేంద్ర యాక్సిడెంట్ తర్వాత డాబా చాలా రోజులు మూసి ఉంటుంది. నరేంద్ర తన ఇంట్లోనే ఉండేవాడు. అలా ఎలా జరుగుతుంది? నేను డాబా తెలిసి తీరాల్సిందే. కానీ మీరు ఒంటరిగా ఏం చేస్తారు? అరే సుధా, నేను ఒంటరిగా ఎందుకున్నాను? నువ్వు ఉన్నావు కదా నాకు తోడుగా. మనిద్దరం కలిసి తిరిగి ధాబా తెరుద్దాము, సరేనా? సరే. నరేంద్ర ఎలా అయినా అతని పరిస్థితి మార్చుకోవాలనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం నరేంద్ర ఇంకా సుధా వాళ్ళ దాబాకి వెళ్తారు. దాబా చాలా చెత్తగా ఉంటుంది. దాబానైతే మనం శుభ్రం చేశాము, కానీ దీన్ని ఎలా వాడాలి? చూడు సుధా, నేను వంట చేస్తాను. నువ్వు దాన్ని కస్టమర్కి సర్వ్ చెయ్యి, ఇంకా టేబుల్స్ క్లీన్ చెయ్యి. కొన్ని రోజుల తర్వాత మనకు డబ్బులు వస్తే మనం ఒక పనివాణ్ణి పెట్టుకుందాం, సరేనా? సరే. అలా ఆలోచించి నరేంద్ర మళ్ళీ దాబా మొదలుపెట్టాడు. అతను భగవంతుడికి పూజ చేసి పొయ్యి వెలిగించాడు. కాసేపటికి కొంతమంది కస్టమర్లు వచ్చారు. అరే వా, చాలా రోజుల తర్వాత దాబా తెరిచారు. కానీ కస్టమర్లు నరేంద్ర కాలు చూసిన తర్వాత వాళ్ళకి అతని మీద సానుభూతి కలుగుతుంది. అరరరే, అనుకోలేదు ఇలా జరుగుతుందని. అయినా తలరాతని ఎవరు మార్చగలరు? మీరు నాకు ఒక లంచ్ ప్లేట్ ఇవ్వండి. సరే సార్. నరేంద్ర భోజనం వడ్డిస్తూ ఉంటాడు. ఇంకా సుధా కస్టమర్లకి భోజనం వడ్డించేది. వాళ్ళ బండి అలా నడుస్తూ ఉండేది. మొదటి కన్నా తక్కువ కావచ్చు, కానీ ఇద్దరూ కలిసి డబ్బులు సంపాదించేవారు. అలానే కొన్ని రోజుల వరకు అంతా బాగా నడుస్తూ ఉంటుంది. నరేంద్ర గారు ఆ కోతికి మళ్లీ రోటీలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ కోతి కూడా రోజూ దాబాకి రావడం మొదలుపెట్టింది. ఒకరోజు సుధా ఆరోగ్యం అస్సలు బాగుండదు. అయినా తను దాబాకి వెళ్ళడానికి తయారైంది. అరే సుధా, నువ్వు ఈ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తావు? నీ ఆరోగ్యం అస్సలు బాలేదు. నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. ఇవాళ దాబా నేను ఒంటరిగా చూసుకుంటాను, ఏం బాధపడకు. కానీ మీరు అన్ని ఒంటరిగా ఎలా చూసుకుంటారు? అరే నువ్వు కంగారు పడకు, నేను చేసుకుంటానులే. నేను కుంటివాణ్ణి అయినప్పటి నుంచి నీకు పని చాలా ఎక్కువయింది. ఇవాళైనా విశ్రాంతి తీసుకో. సుధా విశ్రాంతి తీసుకోవాలి అని అనుకోదు. అయినా నరేంద్ర తనని ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. నరేంద్ర ఒంటరిగా దాబాకి వెళ్తాడు. అతని దాబా తెరుస్తాడు. కొంత సమయం తర్వాత కస్టమర్ వస్తారు. 2 టీ ఇవ్వండి. తెస్తున్నాను. నరేంద్ర స్వయంగా టీ తయారు చేసి స్వయంగా కస్టమర్లకి కర్ర సహాయంతో టీ ఇస్తూ ఉంటాడు. అలానే అతను కుంటుకుంటూ భోజనం వడ్డిస్తూ ఉంటాడు. రోజూ వచ్చే కోతి అతని కష్టం చూస్తూ ఉంటుంది. తెలీదు కోతి ఏం ఆలోచిస్తుందో. అది చెట్టు మీద నుంచి దాబా వైపుకు వెళ్ళి అది నరేంద్ర చేతి నుంచి భోజనం తీసుకుని అదే స్వయంగా కస్టమర్లకు ఇచ్చింది. నరేంద్ర ఆశ్చర్యపోతాడు. అతనికి అర్థం కాదు అసలుకి కోతి ఎలా ఎందుకిస్తుంది అని. కోతి అక్కడే కింద కూర్చుంటుంది. 3 లంచ్ ప్లేట్లు కూడా. ఇప్పుడే తెస్తున్నా. లంచ్ ప్లేట్ వడ్డిస్తూ ఉంటాడు. ఇంకా అతను వడ్డీగానే ఆ కోతి ఆ ప్లేట్ తీసుకుని జాగ్రత్తగా దాన్ని కస్టమర్ టేబుల్ దాకా తీసుకుని వెళ్తుంది. తర్వాత కోతి 2వది, ఆ తర్వాత 3వది. అందరు కస్టమర్లు ఆశ్చర్యపోతారు. అరే అన్నా, ఇది చాలా బాగుంది. కానీ మీ ధాబాలో కోతి పని చేస్తుంది? లేదు సార్, ఈ కోతి నాకు సాయం చేస్తుంది. నేను దానికి రోటీ పెట్టాను, కానీ అది పాపం నాకు సహాయం చేయడానికి పని చేస్తుంది అంతే. ఓహో అవునా. రోజంతా కోతి నరేంద్ర కోసం పనిచేసింది. సాయంత్రం నరేంద్ర కోతికి 3-4 రోటీలు ఇస్తాడు.
రోటి తీసుకుని కోతి పరిగెడుతుంది. హ్మ్. ఇంకా ఇది తిరిగి రాదనుకుంటా. కాసేపటికి కోతి తిరిగి వచ్చేసరికి ఇప్పుడు కోతి వెంట దాని 2 పిల్లలు ఇంకా దాని భార్య కూడా ఉన్నారు. కోతి దాని పిల్లల్ని పక్కనే ఉన్న చెట్టు పైన కూర్చోబెట్టి అది ఇంకా దాని భార్య వచ్చి డాబా లోపల కూర్చుంటారు. కస్టమర్లు భోజనం అడగగానే కోతి ఇంకా దాని భార్య కలిసి కస్టమర్లకు భోజనం తెచ్చి ఇచ్చేవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలానే నడుస్తూ ఉంటుంది. ధన్యవాదాలు మిత్రమా. నరేంద్ర కోతి కుటుంబం కోసం మంచి భోజనం తయారు చేస్తాడు. ఇంకా కోతి ఇంకా దాని కుటుంబానికి పెడతాడు. రోజు కోతులు డాబాకి భోజనం చేయడానికి వచ్చేవి.